సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది కదా. మనం ఏమైనా అర్జెంట్ అయి ఉంటే, మనం ఇంటికి వెళ్ళాల్సి వస్తే, మనం ఒక 5 days అలా ఎక్కువ లీవ్స్ తీసుకోవాలనుకుంటే, మనం ఇంటి నుంచి చేయాలి అనుకునే ఆప్షన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టీసీఎస్లో ఎలా మనం అప్లై చేయాలి అని చెప్పేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్షన్ మనం యూజ్ చేస్తే మనీ ఏం కట్ అవుతాయా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్షన్ మనం ఎలా రేజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. నేను ఎంటైర్ ప్రాసెస్ని చెప్పలేను, బట్ ఎంటైర్ ప్రాసెస్ అంటే మీకు వీడియోస్ మొత్తం చూపించి ఎక్కడ చేస్తామని చెప్పేసి చెప్పలేను. అది ఏంటంటే కాన్ఫిడెన్షియల్ అనమాట. కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను జస్ట్ ఏ లింక్ పాత్ ఇస్తాను. మీరు ఆ పాత్ని రిఫర్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ అనేది మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు అల్టిమేటిక్స్ లాగిన్ అవ్వండి. అల్టిమేటిక్స్ లాగిన్ అయిన తర్వాత మీరు అక్కడ మెనూ ఉంటుంది కదా, మెనూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గ్లోబల్ ఈఎస్ఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ గ్లోబల్ ఈఎస్ఎస్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గ్లోబల్ ఈఎస్ఎస్ పేజ్కి జీఈఎస్ అని చెప్పేసి ఉంటుంది. గ్లోబల్ ఈఎస్ఎస్ అంటే మీరు ఆ గ్లోబల్ ఈఎస్ఎస్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మై ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే జస్ట్ హోవర్ చేయండి. మై ప్రొఫైల్ మీద జస్ట్ మీరు అలా మౌస్ని అలా పెట్టండి. మౌస్ అలా పెడితే మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది, మై ప్రొఫైల్. ఈ మై ప్రొఫైల్లో మనకి ఇక్కడ అలా హోవర్ చేయగానే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి చూపిస్తారు. ప్రీవియస్లీ ఎక్సెప్షన్ ఫ్రమ్ టు ఆఫీస్ ట్యాబ్ మనకి మై ప్రొఫైల్ మీద హోవర్ చేయగానే మనకి ఆప్షన్ చూపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ఎంటైర్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. ఈ విండోలో మనం ఏం చేస్తామంటే, ఈ విండోలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి మనం రిక్వెస్ట్ రేజ్ చేయడానికి ఈ విండో యూజ్ అవుతుంది అనమాట. ఓకే. మీకు ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్షన్ ఇలా క్రియేట్ చేయడానికి. ఇందులో మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ డేట్. స్టార్ట్ డేట్ అంటే మీరు ఏ డేట్ నుండి ఏ డేట్కి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్షన్ రేజ్ చేయాలనుకుంటారని చెప్పేసి ఉంటుంది. ఎండ్ డేట్. ఇందులో ఈ రీజన్స్ మీరు చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఏది పడితే అది పెట్టేసి మీరు ఇన్ని డేట్స్ అని చెప్పేసి ఒక 1 month అలా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు అవి వ్యాలిడా కాదా ముందు మీరు వచ్చేసి మీ సూపర్వైజర్ తోటి డిస్కస్ చేయాలి. సూపర్వైజర్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయగలరు. ఓకే. ఎనీ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్సెప్షన్స్ రిక్వెస్ట్ షుడ్ బి రేస్డ్ పోస్ట్ డిస్కషన్ విత్ యువర్ సూపర్వైజర్ త్రూ వర్క్ ఫ్రమ్ ఎక్సెప్షన్ మాడ్యూల్ ఓన్లీ. ఏదైనా సరే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్షన్ రేస్ చేయాలంటే ఈ ప్రాసెస్, ఈ లింక్లో మాత్రమే మీరు చేయగలరు అనమాట. ఓకే. ఇందులో ఫస్ట్ వచ్చేసి మీరు స్టార్ట్ డేట్ చెప్పే కదా, స్టార్ట్ డేట్ మీరు ఏ డేట్ నుంచి అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఎండ్ డేట్. ఎండ్ డేట్కి వచ్చేసి మీరు ఏ డేట్ వరకు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి అది ఈ రెండు మెయిన్ అనమాట. ఈ రెండు మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీజన్. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనకి ఏది రిలేటెడ్ అని చెప్పేసి మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక డీటెయిల్ కమెంట్స్ అని ఇవ్వాలి. డీటెయిల్ డిస్క్రిప్షన్. ఓకే. డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ అసలు ఏంటి, మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు కావాలనుకుంటున్నాము, అసలు రీజన్ ఏంటి అని చెప్పేసి మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ కింద బటన్ ఉంటుంది, సబ్మిట్ బటన్. సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ మనకి రిక్వెస్ట్ క్రియేట్ అయిన తర్వాత ఏంటంటే మన సూపర్వైజర్కి వెళ్ళేస్తుంది. ఈ సూపర్వైజర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేయడానికి ఓకేనా కాదా అని చెప్పేసి చెక్ చేస్తారు. దీన్ని హెచ్ఆర్కి కూడా ఫార్వర్డ్ చేస్తారు. ఓకే. ఈ రీజన్స్ అని చెప్పారు కదా, మీరు ఏమేమి వాటికి వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేయొచ్చు అని చెప్పేసి. ఇందులో ఏంటంటే ఈ 5 డిఫరెంట్ వాటికి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్సెప్షన్ వర్క్ అవుతుంది. ఒకటి వచ్చేసి మిస్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేటస్, ఇంకోటి షార్ట్ టర్మ్,
ఇంటీరియం ఎక్సెప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఓన్లీ 5 days అనమాట. సో మీరు 5 days వరకు తీసుకునే పని అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఆప్షన్ చూస్ చేసుకొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ రైజ్ చేయొచ్చు. అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టీసీఎస్ అండ్ కస్టమర్ అప్రూవ్డ్ ఎక్సెప్షన్. సో మనకి ఏమైనా ప్రాజెక్ట్లో కానీ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయొచ్చు అన్నప్పుడు మనం ఈ రీజన్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్కి అలా మెడికల్ రీజన్స్కి వీటన్నిటికి కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ని పెట్టుకోవచ్చు. సో మీరు వ్యాలిడ్ ప్రూఫ్స్ అండ్ మెడికల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఇది పెట్టుకుంటే. సో ఇన్ కేస్ మనకి ఇది టైం షీట్లో ఏమన్నా మిస్ అయిందనుకోండి, సో టైం షీట్లో మిస్ అయితే మనకి ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెడితే మనకి ఏం కాదు. సో ఇలా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్షన్ యూజ్ చేస్తే మన శాలరీలోకి కూడా కట్ అవ్వదు అనమాట. సో మీరు ఏం చేసినా కూడా మీరు ముందు సూపర్వైజర్తో డిస్కస్ చేసిన తర్వాత అతని అప్రూవల్ ఓకే అని చెప్పిన తర్వాత మాత్రమే మీరు దీన్ని పెట్టుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా పెట్టేసి అలా చేస్తే మాత్రం కుదరదు. సో ఫస్ట్ మీరు మీ సూపర్వైజర్ చెప్పండి. సో వన్స్ ఓకే అంటే మాత్రం మీరు దానికి తగ్గట్టుగా మీరు ఒక రీజన్ని చూస్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా గైస్? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అల్టిమాటిక్స్కి వెళ్ళాలి. అల్టిమాటిక్స్కి వెళ్ళిన తర్వాత జీఈఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ జీఈఎస్ఎస్లో మై ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాని మీద హోవర్ చేసి వర్క్ ఫ్రమ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం క్రియేట్ చేయొచ్చు. మెయిన్ ఏంటి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, సో మన రీజన్ ఎందుకు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామని చెప్పేసి దాని కంప్లీట్ డిస్క్రిప్షన్ అండ్ సబ్మిట్ చేస్తాం. అంతే గైస్. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాడికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.